హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ టమాటా రైస్. చూడండి ఎలా ప్రిపేర్ చేస్తున్నాను. టమాటా రైస్ ఉల్లిగడ్డలు ఎలా కొద్దిగా గోల్డ్ కలర్ వస్తే టేస్ట్ బాగా వస్తుంది. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గోల్డ్ కలర్ లాగా అయింది కదా. అయినాక కొద్దిగా అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేసి ఇలా కలుపుకోవాలి. ఇది క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే టమాటా రైస్ కదా, పిల్లలు ఇష్టంగా తింటారు. నెక్స్ట్ టమాటా వేయాలి. టమాటా వేసి బాగా కలపాలి. కలుపుతూనే ఉండాలి. మా అబ్బాయి చూడండి, ఆకలి అయ్యి మమ్మీ తొందరగా అంటున్నాడు. చూడండి, ఒక 10 minutes మూత పెట్టేసేయాలి. మూత పెడితే మంచిగా తొందరగా ఉడికిపోతుంది. చూడండి, దగ్గరికి ఉడికిపోతుంది. నెక్స్ట్ కొత్తిమీర పుదీనా వేయాలి. కొత్తిమీర పుదీనా లేని ఫ్లేవర్ అంత టేస్ట్ ఏమనిపించదు. గట్టిగా చెప్పు, ఏమో చెప్తున్నాడు వినండి. చెప్పు 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 సిగ్గుపడుతున్నాడు చెప్పడానికి. చూడండి, టమాటా రైస్ అంటే 10 minutesలో అయిపోయే రెసిపీ. ఎంత? 5 minutes. ఓన్లీ 5 minutes. ఓకే. చూడండి, ఉప్పు కారం తగినంత వేసుకోవాలి. మీ ఎంత క్వాంటిటీ దాని తగ్గట్టు వేసుకోండి. ఉప్పు కారం, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా ఏదైనా మ్యాగీ మసాలా. ఏది? మ్యాగీ మసాలా. కొద్దిగా మ్యాగీ మసాలా కూడా వేయండి, ఒక టేస్ట్ వస్తుంది. నేను చెప్పకముందుకే మా అబ్బాయి చెప్పేస్తున్నాడు. వెరీ గుడ్ వినయ్, నేను మర్చిపోయినదాన్ని నువ్వు గుర్తు చేసినావు. అయిపోయింది. 10 minutesలో టమాటా రైస్ రెడీ. నెక్స్ట్ ఏం చేయాలి? రైస్ వేయాలి. నెక్స్ట్ రైస్ వేయాలి, అంతేనా? అంతే అంతే. చూడండి, రైస్ వేసుకొని కలపడమే కదా. రైస్ వేసుకొని బాగా కలపాలి. చూడండి, మా టమాటా రైస్ రెడీ. చెప్పు. మా టమాటా రైస్ రెడీ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. బాయ్.